హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. అసలు వీడియో ఇవాళ ఏం తీసినాను చెప్పు. అయితే ఇవాళ వీడియో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం ఫ్రెండ్స్. ఊకే రెగ్యులర్ ఫ్రేమ్స్ కాకుండా ఈసారి ఏం చేసినామంటే సింగిల్ షాట్ల మొత్తం షార్ట్ ఫిల్మ్ ఓడగొడదామని ట్రై చేసినాము. మంచిగా వచ్చింది అని మేము అనుకుంటున్నాము, కానీ చెప్పేది మీరు కాబట్టి ఒకసారి ఎట్లా ఉందో చూసి చెప్పండి. మంచిగా ఉంటే మంచిగా ఉన్నాయని చెప్పండి, నచ్చకుంటే నచ్చలే అని చెప్పండి. ఒకవేళ మంచిగా ఉన్నాయని కామెంట్లు పెట్టాలనుకో నెక్స్ట్ టైం ఇట్లాంటి మంచి మంచి డిఫరెంట్ కంటెంట్లు తీసుకొని ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. మొత్తానికైతే వీడియో విషయండి ఎండింగ్లో మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ మొద్దు మొక్కపోనికి ఎప్పుడు తాగుడే ఉంటది కావచ్చు. ఈ గత్తలేడా గత్తలేడాయే. ఛీ, ఏం పాడో ఏమో. సంవత్సరం అవుతాంది పెళ్లి చేసుకొని, సంవత్సరం కాంచి గిదే గోస అవుతాంది. తినతాను ఊకే పోవుడు తావుడు అచ్చుడు పండుడు తినుడు. గిద్ద పిత్త పనే ఎరకలేదు ఆయనకైతే. ఛీ అవ్వ, పోరడు మంచోడు పిత్తుల సంచోడు అంటే చేసుకున్నా. ఈ సొంటోడు అని నాకేం ఎరక. ఛీ అక్క ఏందే నువ్వు వచ్చినావు? ఆగో, నువ్వే రమ్మన్నావంట కదా. నేనెందుకు రమ్మన్నాడే? బావ చెప్పిండు నాకు. అమ్మ అంటే పని తప్పించుకోవడానికి నిన్ను పంపించిండు. చూసినావా ఎట్లా తయారైనా మీ బావ? అవునా? అంటే ఇప్పుడు నేను పని చేయాలా? మరి అబ్బు నేను పోతా. ఏం కాదు, వచ్చిందని ఉండరా? అది ఏమైతుంది? అబ్బో, పని అంటే నా వల్ల కాదు, నేను చెయ్యను. అచ్చిన పని చేస్తూ కానీ కూసో, ఇక కూసో. నేనైతే చెయ్య, పక్క కూర్చుంటా కావాలంటే. అయ్యా, వచ్చిందని 2 ముడుకులు చేస్తే ఏమైతుంది? సరేగాని అంత మంచేనా? మంచిగానే ఉన్నా. ఎటు పోయిండు బావా? ఏమో ఎడువేండో ఏమో, ఒకడే తిరుగుడు పాడుగాను ఆ తాగుడు పాడుగాను. సంవత్సరం కాంచి నాకైతే గోస అవుతాను తెలుసా. పోరడు మంచోడు అంటే చేసుకున్నా నేను. గిసోంటోడు అని తెలిసేది ఉంటే చేసుకోకపోతుంది నేను. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే తీ, ఎవరినో ఒకరిని చేసుకున్నావు కదా. ఛీ, ఏం గోసనో ఏమో ఈ గోస పాడుగాను. అవునక్క, పెళ్ళై సంవత్సరం అవుతుంది, పిల్లలకి ఇట్లా లేరా? అవ్వో, ఇక పిల్లలు కూడానా ఈయన ముఖానికి తావుడు అచ్చుడు పండుడేనా? ఇక పిల్లలు ఏం చేస్తారు? అయ్యో, సరే గాని పిల్లలు ప్లాన్ చేస్తే మరి అబ్బాయి అనుకుంటానవా అమ్మాయి అనుకుంటానవా? అవ్వో, మొగోడైతే నాకు అద్దవ్వో, ఆడదాన్నే కంట నేను. ఏహే, నాకైతే అబ్బాయిలే కావాలి, మంచిగా చూసుకుంటారు. అవ్వో, మంచిగా చూసుకుంటారా? పక్క గల్లి ఉన్న సుజాత కొడుకు చూసినావా? సుజాత అవ్వలేదా ముసలవ్వ? వృద్ధాశ్రమం లేసొచ్చిల్లట. ఏహే, పెంచే విధానాన్ని బట్టి ఉంటది అక్క. అవునవును, ఎట్లా పెంచినా మొగోళ్ళే అవ్వా. అందుకే నేను ఆడిపోరాలనే కంట. మనం ఉన్నాం చూడు, మనం మన పని చేసుకొని బతుకుతలేమా? గట్లనే ఆడోళ్ళం కంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతుకుతారు. మొగోళ్ళు పని చేసినా చెయ్యకున్నా వాళ్ళని కూడా సాదే అంటున్నది. ఆడోళ్ళకు మొగోళ్ళకు ఉన్నదా? తావుడు తినుడు తిరుగుడు గిదే ఉన్నదాయే. అందరు అట్నే ఉంటారా అక్క? అందరు అసొంటోళ్ళే. అవునులే, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంట్లో దాన్ని పెడతారు, ఊరవతలు దాన్ని పెడతారు. ఏం ఎరకైతుంది ఇప్పుడు నీకు మొగని గురించి? నీకు ఎరకనా? అన్ని బయట ఏం చేసుకొస్తా అండవు? తాగుతాడు తిరుగుతాడు. అయితేనే కానీ నీ మొగడేడి కనిపిస్తలేడు ఈ మధ్యన? కనిపిస్తాడు, నాకే కనిపిస్తలేడు. వారానికోసారి వస్తాడు. ఊళ్ళో పొంటి దిగి తాగి తినుడు తప్ప ఇంట్లో ఒక పెళ్ళాం ఉన్నదనే మర్చిపోయిండు. అయితేనే కానీ మరి పోరగాళ్ళు ఏమన్నా ఇలా అవుతారా? ఇంకా పోరగాళ్ళు ఎక్కడ దక్క, వారానికోసారి ఇంటికి వస్తాడు. అయ్యో, లేరు ఏం లేరు, ఇంటికి వస్తాడా అని ఎదురు చూసుకుంటుండాలి గంతే వాని కోసం. అయ్యో, గిట్ల అయితే ఎట్లా చెల్లే? అప్పుడేక వానికి విడాకులు ఇస్తా అనుకుంటానక్క. ఓ, అంత పని చెయ్యకు. ఎందుకు అంత పని చెయ్యకు, అందరు నిన్నే అంటారు తెలుసా? మరి ఎట్లా అక్క? మొగని నిష్టి పెట్టింది ఆడది అని తిడతారు నిన్నే. మళ్ళీ నువ్వు అసలుకే గిట్లా తయారవుతావు. గా సోకులాడి మొగని నిష్టి పెట్టింది, అందుకే ఇష్టి పెట్టినట్టున్నది. గిట్లా తయారవుకుంటా ఊరి మీద తిరగదా అని అనుకుంటావు. అయ్యో, ఏమైంది? పొయ్యి మీద బియ్యం పెట్టినక్క, మర్చిపోయినా నీ పోతా. అయ్యో, అవునా? ఆపే. ఓ మాడితే ఊరుకు.
నేనైతేనా అన్నం అయ్యాక గాన్నే కూర్చుంటా అన్నే కూర్చొని అన్నం అయినాక దించే అత్త నేను ఎటు పోయినాక అట్లనే ఓ గట్ల ఎత్తే నా మగుడు ఊకుంటాడా బాబో నన్ను ఇరుగా మరగా చంపుతాడు ఏంది ఆగమంటే అంటే ఆకుంటే ఒకటే బాబు ఆగే వచ్చిండు నా మగుడు వచ్చిండు ఆగుతాది ఇది అవుతుంది ఆ గోధు చూసినావా అద్దుతి నువ్వు 110 కేజీలు ఉన్నావు అవుతుందా ఇది వెనకవుతారు కూర్చో నీ అబ్బా ఒక 5 నిమిషాలు ఆగుతేమే కెనాల కాంచెలు ఉరికొస్తానా నీ తావుడు అయిపోలే అనుకున్నా నేను మరి మరి ఎక్కు పసిపోరడుగా ఎక్కినట్టు ఎక్కు అవ్వా కూర్చున్నావా ఏమట్టు పోనీ ఇక పోనీ ఏడు పోయినావు ఇంతసేపు ఆహా నీకన్నీ బతుకైతే సిగ్గే లేదు నీకైతే అరే ఇంత ఎర్రటెండలు అవసరమా నీళ్ళు కట్టుడు ఎర్రటెండలు కాకపోతే నీళ్ళు కడతావా నీళ్ళు మరి ఒక్కొక్కరు పండుగ తెల్లారి మంచి ఇంట్లో పండి అప్పాలు తినుకుంటూ ఉంటారు నువ్వు కూడా అప్పాలు తినుకుంటుండు అక్కడ పని అక్కడనే పట్టది అంత గోకుడు పెడతాందే ఏ చెట్లలో పండి వచ్చినావు మరి గోకుడు పెడతాంది అంటాను అంత అందరి ముందు ఇజ్జత్ ఇస్తాను మళ్ళీ వీళ్ళు బయట చెప్తే ఎట్లుంటది నీకు ఇజ్జత్ ఉన్నదా బాబు ఇజ్జత్ ఉన్నదా ఆయనకి ఏ గాయన గెలుకుతావు పని చేత కాదు ఏం చేత కాదు మొసత్తా నీళ్ళు వచ్చినావా నీకు మోస ఒకటైతే అవుతుంది మొత్తం దుడ్డ వెంటనే పెంచితే వాళ్ళు మోసం నాకపోతే ఇంకేమవుతుంది నీ బొందకు చిట్టి కట్టనంటా అంది ఆ సురక్క చిట్టి 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 పైసలు ఇయ్య అంటాను సురక్క ఇయ్యంటే నాకు చెప్తాను ఏంది నేను అమ్మగొండి ఇంట్లో అంటే అది ఈ నెల నువ్వే కడతా అన్నా మర్చిపోయినావా శరవ నెల కడదాం అనుకోలేదా ఏంది ఏమన్నా అదేంటి మనం ఏమన్నా అన్నదమ్ములమా అక్క తమ్ముళ్ళమా ఏమనుకున్నావేమన్నా ఏంటిది అనుకునేదేంటి మరి ఎందుకు ఎత్తున్నావు చిట్టి పొలం పండిస్తా శిలక పండిస్తా తింటలేవా మరి తింటలేవా అంటానా అన్ని అప్పులు తెచ్చుకుంటా పెట్టుకుంటా ఏంది అప్పు తెత్తనే కాదు రూపాయి అప్పు తెత్తనే తింటావు తినిగో ఇంత బలిచినవు ఇంకా మాట్లాడతాండు తినేది తినుకుంటా ₹1,00,000 ఇప్పుడు ఒర్రుకుంటా కట్టాలి ఒర్రుకుంటా కాకపోతే మాట్లాడుకుంటా కట్ట ఎట్లా అన్న కట్టు ఇంకా వంతులు ఎత్తుకున్నాడట మొగోడు చెప్తాండేదో అత్తది నీకు అన్ని వస్తాయి ఏరగా కూడా వస్తుంది నీకు తావుడు లేకపోతే పడంటే నీకు వంటలకి వస్తుంది అరే నేను అత్తా నువ్వు బాగా ఆదరు పోతా పోనీ చిగ్గన పెట్టలే నీ ముఖానికి నువ్వు అంట అంటది చూసావా అనే బాపు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి సచ్చు కూడా చేసుకుంటా పెట్టాలి తింటాడు కూర్చుంటాడు పంటాడు సంత కొట్టి సంవత్సరమే అవుతుంది పెళ్ళయి సంవత్సరం కాంచి ఇదే గోస అవుతుంది నాకు పోరడు మంచోడు మంచిగా పని చేస్తాడు మంచిగా చూసుకుంటాడు అని చెప్పిళ్ళు మా ఊళ్ళు ఒకడిని ఇచ్చి కట్టబెట్టే ముందు అన్ని ఆలోచించుకొని అన్ని తెలుసుకొని కట్టబెట్టాలి పొల్లకు ఇప్పుడు చూడు నా గొంతు కోసిళ్ళు ఏమైంది ఏమైంది యాక్సిడెంట్ అయింది నన్ను ఏడ కింద పడ్డవే యాక్సిడెంట్ ఏంటిరా ఏమైంది మంచిగా ఉన్నావా అని అరే ఏంటిరా బాబు ఏమైంది నీకు అరే ఎందుకు కొడతానవరా బావ నువ్వు కింద పట్టు దెబ్బలు తాకినాయి అన్నాడు ఆయనేమో ఇంటికాడు ఉండడు అంతా ఏటో తాగిపించుకుంటా తినిపించుకుంటుంటాడు దోస్తులతోటి ఏమైంది నాకు దెబ్బ తాకింది అన్నారా నాకేం కాలేదురా వాడు ఆగమాగం చేసి నీకు దెబ్బ తాకింది ఆగమాగం మురికేసిన నేను దెబ్బ తాకింది పని తప్పించుకోవడానికి అట్లా చెప్పిండురా ఎందుకు వేస్తానురా మోసమారంగా నీకు దెబ్బ తాకిందంటే అక్కని చెల్లి ఉరికేస్తాను నేను ఇప్పుడు ఏం తాకలేదు కదా నాకు ఎందుకు ఎత్తాను బండి ఎందుకు ఎత్తాను అత్త నీతోటి మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా నీకు నాకేం కాదు అయ్యా మీ వల్లనే అవుతుంది నాకేమన్నా అయితే అట్లా అనకక్క అంత ఆయన ఇచ్చి అంత దెబ్బ తాకకుండా కానీ తాకిందని చెప్పి ఇడి దాకా రప్పించింది నన్ను పో మరి పోయి ఏ అత్త నీతోటి అత్త నీతోటి నేను అత్తకు అంతే అద్ర పాడుకో పోరా అని దండం పెడతా మీరు ఏమంటే నాకు సగం పానం చస్తుంది పోరా నేను అత్తనే నీ అవ్వ నాకు ఏడుపు వస్తుంది నీకేమో అయిందా అంటే అక్క మీద ప్రేమ బాగా వంకొస్తుంది నీకు ఏం కావాలి పైసలకి ఇట్లా కావాలా నీకు పైసలు ఏమవుతుంది నువ్వు మంచిగా ఉంటే చాలు నాకు అబ్బో అక్క మంచిగా ఉంటే చాలట తాకిందని చెప్తే నేను అత్తే అంత వీనికేమో అవసరం వచ్చినట్టు ఉన్నది ఊరికొచ్చిండు పోరాడు అక్క అక్క అంటాడేమో వచ్చి దీనికి పైసలు ఇట్లా అవసరం అయితే తప్పిస్తే అక్క గుర్తురాదు వానికి
అక్క ఓ 100 రూపాయలు ఇవ్వవా అక్క ఓ 200 రూపాయలు ఇవ్వవా అని అనుకుంటే అక్కడు పోరడు ఇక తమ్ముడే కదా అని ఇయ్యక తప్పుతా ఇక అగో పోయినావు వంటలకి పోయినా కానీ నేను ఒకసారి ఇంటి మొక్కన వేస్తా. ఇంటి మొక్కన మళ్ళీ ఎందుకు ఏడ తాళం వేయలే ఇంటికి తాళం వేయలేదా దేనికి అరే మర్చిపోయింది తాళం వేసుడు. నువ్వు కావాలని మర్చిపోయినావు కదా నువ్వు ఇంటికి పోలే సగ ఎక్కు నడు ఎక్కు ఏ బాపు నువ్వు ఆగే బాపు నువ్వు ఆగే బాపు నువ్వు బాగు ఎక్కు ఎక్కు బండి ఎక్కు నువ్వు బండి ఎక్కని చెప్పిన పడేబడి చేయాలి నీళ్ళు ఎవరు కట్టాలి నేను ఒక్కదాన్ని కట్టుకోవాలి నాడదాన్ని అనుకుంటా మొగాన్ని అనుకుంటానవా. అరే ఉట్టి నీళ్ళు కట్టినకేమైతుంది ఇవాళ రేపు ఆడలు చిన్న పొరగాలు చేస్తారు. అయితే మనం పోరాన్ని కాను వాడికి చేస్తాడు పోయి కంటే కనటే ఎక్కు బండి ఎక్కు సురేష్ ఫోన్ చెప్తాను. సురేష్ లేదు బాలేష్ లేదు సక్క ఎక్కు చెప్పినా నువ్వు ఎక్కు బండి ఎక్కు. అరే ఇప్పుడు వెయిట్ చేస్తాంది ఆడ పని చెయ్యాలి జరా నీళ్లు కట్టాలి వారం రోజులు అవుతుంది అట్లే ఎండిపోతాడు ఆడ పండుగ అని వారం రోజులు ఇంటనే పన్నావు. పండుగ అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఏం కాలే కదా నీకు. అరే తిండి తినవాయా నువ్వు చెప్పాలి పండాలి అమ్మాలి పైసలు రావాలి అక్కడ ఆ షిట్టి పైసలు కట్టేది ఉండదు ఇజ్జత్ అనిపించలేదా నీకు. అవ్వని పని పాడుగాను ఆడొక మన దోతుగాడు ఆపదలు ఉన్నాడా అంటే ఎవరు ఇస్తాను ఒకటి ఎవరు ఇచ్చాడు. ఆపదలు ఉన్నాడా ఆపదలు ఉన్నాడు 90కి పైసలు లేవు అట్నా వానికి మనిషి అనుకుతుంది. నువ్వు ఎక్కువ నువ్వు అవన్నీ కథలద్దు నువ్వు ఎక్కువ అవసరం ఎక్కువ అని చెప్పినా 5 నిమిషాలు వస్తా. నువ్వు శెల్క గానే కదా నువ్వు శెల్క గాడి పేలప్పుడు నేను రాకుంటే నీ మీద నన్ను చంపనికే ఉన్నావు అద్దు ఎక్కువ నువ్వు అద్దు పోవుడు అద్దు ఇప్పుడు పోయి తాగొచ్చినావు కదా. అరే ఇప్పుడు నీ చెల్లెని పంపినా నీ తమ్ముని పంపినా రాలేదా అని వాళ్ళు ఎందుకు చేస్తారయ్యా చెప్పు పుణ్యానికి వచ్చి చేస్తారా వాళ్ళకి ఇయ్యద్దా పైసలు. వాళ్ళకైతే ఏదైనా ఫంక్షన్లు ఉంటే బావారా అని అన్ని పనులు చేయించుకోరా. అరే బాబు కాబట్టి పెద్దని కాబట్టి పిలుస్తారు పోవాలి చెయ్యాలి. బాబు నువ్వు పోనీయే నేను పోతున్నా 5 నిమిషాలు వస్తా. ఏం నువ్వు 5 నిమిషాలు లేదు ఏం లేదు నువ్వు ఎక్కువ అని కాలు మొక్కుతున్నా అద్దరా అయ్య నాయన ఆడ పని చెయ్యాలి నీళ్లు కట్టాలి నన్ను గోస పుచ్చుకోకు నువ్వు దునకనాలా. అరే దునుకుతాం అన్నాడు మా దోస్తు గాంతో కలిసి వస్తావా రాక వచ్చిండు. ఇంత ముందు ఒక 9 days వచ్చిన సరిపోలే గంట సేపు నీళ్లు కట్టిపోతుందా వచ్చినాక 2 గంటలు కడతా. నువ్వు గంట సేపు నీళ్లు కట్టిపోతుందా అని చెప్పినా కదా నడువు ఎక్కువ ఎక్కువ లెగ్గించుకొని అరే